నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జూన్ నాటికల్లా పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తి జలవనరుల శాఖ మంత్రి వెల్లడి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మళ్లిస్తామన్న రామునాయుడు విజయనగరంలో సాగునీటి పథకాలపై మంత్రి సమీక్ష అన్నవరం దేవస్థానంలో ఈవో ఉద్యోగుల మధ్య రగడ దేవాదాయ శాఖ విచారణ వచ్చే జూన్ నాటికి పోలవరం కాల్వ పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు జలజరా ప్రవహింపజేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు. విజయనగరం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రగతిని చర్చించారు. జిల్లాలో త్వరితగతిన పూర్తయ్యే ప్రాజెక్టుల నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏదైతే తోటపల్లి ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి ఆ నివేదికను కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందే దానికి ఒక ఉదాహరణ కూడా తోటపల్లి ఏదైతే ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే 14-19లో ఆ రోజు 195 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చి 22% మనం పనులు చేస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో ₹1 పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తోటపల్లిలోని ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే మనం 22% చేస్తే కనీసం ఇంకొక 22% అయినా చేసినా 44 అయ్యేది. కానీ వీళ్ళు 5 సంవత్సరాల్లో తోటపల్లి మోడరేషన్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చూసాం ఏదైతే గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా 40% వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ 60% వర్క్ ఉంటే మరి గత 5 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీ క్లోజర్ చేసుకునేటువంటి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంకా 211 కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు. అంచేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఇందాక ప్రాజెక్టు సందర్శనలో కూడా చాలా క్లియర్గా ఏదైతే నారాయణ స్వామి గారు కూడా చాలా ఆయన కళ ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో రూపుదిద్దుకున్నటువంటి ప్రాజెక్టు. మరి దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు కూడా మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనేటువంటి పరిస్థితి. మరి ఏదైతే బ్యారేజ్ చూస్తే 90% పూర్తయింది, డైవర్షన్ కెనాల్ అయితే ఒక 60% పూర్తయింది, టన్నెల్ అయితే కేవలం 20% మాత్రమే అయింది, ఎర్త్ బండ్ అయితే ఒక 60%, R&R అయితే ఇంకా 175 కోట్ల రూపాయలు వరకు వాళ్ళకి చెల్లించాలి. ఆ యొక్క R&R మరి చెల్లించిన తర్వాత మరి వాళ్ళు కూడా బయటికి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే R&R ఇవ్వకుండా ఆ వర్క్ కనుక కంప్లీట్ చేస్తే మళ్ళీ నీళ్లు వచ్చేస్తే మేమందరం ఇబ్బంది పడతామని ఒక ఆవేదన కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులతో ఉంది.
అంచేత ఖచ్చితంగా ఏదైతే నిర్వాసితుల యొక్క సమస్యను కూడా సానుకూలంగానే ఈ ప్రభుత్వం స్పందించి R&R ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచెలంచెలుగా R&Rని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్టుని మరి పూర్తి చేసి నిర్వాసితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అనేది ఈవేళ విజయనగరానికి డ్రింకింగ్ వాటర్ ఇమీడియట్లీ పర్పస్ సాల్వ్ అవుతుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ యొక్క తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు అవసరం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రయారిటీ ఇచ్చుకుని బేస్లో ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే వట్టిగడ్డ ఇది కూడా మరి ఏదైతే మోడర్నైజేషన్ వర్క్స్లో జైకా ఫండ్స్ ఇదేమీ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్గా జైకా నుంచి వచ్చేటువంటి ఫండ్స్ మరి ఈ యొక్క వట్టిగడ్డ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే 16,000 ఎకరాలకు ఆయకట్టు. అన్నవరం కొండపై అసలేం జరుగుతుంది? తప్పెవరిది? ఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా లేదంటే సిబ్బంది పప్పులుడకలేదా? సత్యదేవా ఏంటి కథ అంటూ దేవస్థానంలో సమన్వయ లోపంపై భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈవో వర్సెస్ ఉద్యోగులు ఎవరి వర్షన్లు వారివి. ఈ లొల్లికి ముగింపు పలికేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణాధికారిగా నియమితులైన అదనపు కమిషనర్ చంద్రకుమార్ ఇవాళ రత్నగిరిపై దాగుడు మూతలు విప్పేందుకు విచారణ జరిపారు. విచారణాధికారి ముందు ఎవరి వాదనలు వారు వినిపించారు. అన్నవరం కొండపై అసలేం జరుగుతుంది? తప్పెవరిది? ఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా లేదంటే సిబ్బంది పప్పులు ఉడకడం లేదా? సత్యదేవా ఏంటి కథ అంటూ దేవస్థానంలో సమన్వయ లోపంపై భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈవో వర్సెస్ ఉద్యోగులు ఎవరి వెర్షన్లు వారివి. ఈ లొల్లికి ముగింపు పలికేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ అధికారిగా నియమితులైన అదనపు కమిషనర్ చంద్రకుమార్ ఇవాళ రత్నగిరిపై దాగుడుమూతలు విప్పేందుకు విచారణ జరిపారు. విచారణ అధికారి ముందు ఎవరి వాదనలు వారు వినిపించారు. చేయలేస్తారు సరే మంచిది. మీరు సోమవారికే మీ అది చూసుకుంటాడు. ఆయన అపచారం జరిగితే సోమవారికి ఏం రికార్డ్ చేయలేదు సార్, తీయలేదు. కెమెరా కావాలంటే చూసుకోండి. నేను చూడను కెమెరా, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏదైనా ఉంటే సోమవారం చూసుకుంటారు. నేనేమన్నా. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరంలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ధర్మకర్త యనమల రామకృష్ణుడు ధర్మపత్ని విజయలక్ష్మి విశేష పూజలు గావించి స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రవణ నక్షత్ర పూజలు నిర్వహించారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ కళ్యాణస్వామి ఆలయానికి విరాళాలందించేందుకు భక్తులు ముందుకొస్తున్నారు. తేటగుంట గ్రామానికి చెందిన సున్నా నాగేశ్వరరావు సత్యవతి దంపతులు 1,116 రూపాయల విరాళాన్ని యనమల విజయలక్ష్మి చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. తొండంగి మండలం ఏవి నగరంలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ధర్మకర్త యనమల రామకృష్ణుడు ధర్మపత్ని విజయలక్ష్మి విశేష పూజలు గావించి స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రవణ నక్షత్ర పూజలు నిర్వహించారు.
భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ కళ్యాణ స్వామి ఆలయానికి విరాళాలు అందించేందుకు భక్తులు ముందుకు వేస్తున్నారు. తేటుగుంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సత్యవతి దంపతులు 1,116 రూపాయల విరాళాన్ని యనమల విజయలక్ష్మి చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. अंते सकृत स्नापयति शिवेन पाचक्रियापस्यन्वापस्यवया तनवोपस्पृशोदुत्पजन्ते प्रकश्चितस्योया पावकास्तास्तापश्चिक्तस्यो न भवन्तु अन्ते దండం పెట్టుకోండి. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ సమయే అర్పిత్వరణం కరిష్యే. నీరు కుట్టుకోండి. ఆ రోజు విజ్ఞాన సమాప్తి सौभाग्य सकोत्रस्य विश्वंभर सर्पणोनत्री चतुस्सागर पर्यन्तं गोब्राह्मणे विष्णुवतु निरा స్వామివారికి సమర్పణ, స్వామివారికి అమ్మవారికి సమర్పణ 1,116 రూపాయలు స్వామివారికి సమర్పణ, స్వామివారికి అమ్మవారికి సమర్పణ 1,116 రూపాయలు విజయనగరం జిల్లాలో జలవనరుల ప్రాజెక్టుల ప్రగతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో భాగంగా ఇవాళ మంత్రి రామానాయుడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించారు. మెయిన్స్ కూడా చేయలేని స్థితి గత పాలనలో ఉంది. ఇప్పుడు అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ప్రారంభించే లోపుగా మరి మరి దృష్టి బట్టి ఈ గేట్లు రోడ్స్ అన్ని పాడైతే పరిస్థితి ఇమీడియట్లీ మెయిన్స్ ఇమీడియట్లీ చేయమని చెప్పేసి బ్యారేజ్ 90% పూర్తయింది.
వాటన్నిటి కూడా మెయింటెనెన్స్ చేయమని ఇప్పుడు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ మరి ఏదైతే యొక్క తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి మరి యొక్క డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అది 60% వరకు పూర్తయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 40% మనం డైవర్షన్ కెనాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే టన్నెల్ ఏదైతే మధ్యలో టన్నెల్ ఉందో ఆ టన్నెల్ కూడా ఇప్పటికి కేవలం 20% మాత్రమే టన్నెల్ పూర్తయింది. అది కూడా 100% మనం ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 80% టన్నెల్ పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి మెయిన్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ కూడా కెపాసిటీ చూస్తే 2.7 టీఎంసీ 2.7 టీఎంసీల కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఎర్త్ బండ్ కూడా నేను ఇప్పుడు అధికారులను అడిగితే ఎర్త్ బండ్ కూడా కేవలం 60% మాత్రమే పూర్తయింది. ఇంకా 40% వరకు కూడా ఎర్త్ బండ్ వరకు కూడా ఈ రిజర్వాయర్ కి ఉందని చెప్పడం జరిగింది. ఈ మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు చేయడానికి ప్రధానంగా రిజర్వాయర్ లో ఏదైతే R&R ఏదైతే ఉందో మరి వాళ్ళకి దగ్గర ఇంకా 175 కోట్ల రూపాయలు R&R మరి వాళ్ళకి అందజేసినట్లయితే ఏదైతే ఈ యొక్క ఎర్త్ బండ్ వరకు కూడా పూర్తవుతుందని ఏదైతే అధికారులు కూడా ఈ రోజు మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏదైతే ప్రధానంగా విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి మరి త్రాగునీరు పారిశ్రామిక అవసరాన్ని తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ. అదేవిధంగా దగ్గర మరి 20,000 ఎకరాల పైబడి మరి సాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. అంచేత వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరాలు ఏదైతే తెలియజేస్తారో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు. ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఎప్పుడు మనం రుణం తెచ్చుకునేలాగా పనిచేయాలి. ఒక 2 రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్రలో ఉండి అక్కడ ప్రాజెక్టు యొక్క స్థితిగతులు పనితీరు అన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఈ ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అన్ని కూడా ఎస్టిమేషన్ చేయమన్నాం. దగ్గర ఇంకా 807 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. అది ఈ సంవత్సరానికి ఇంకా మళ్ళీ 2-3 సంవత్సరాలు లేట్ అయితే మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే అట్లానే గత 15-20 సంవత్సరానికి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంచేత సాధ్యమైనంత వరకు అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. మొత్తం ఆర్థికంగా మొత్తం విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత పరిపాలనలో. అందులో మా ఇరిగేషన్ శాఖే ఎక్కువ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఉత్తరాంధ్ర దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అటువంటి ప్రజలకు రుణం తెచ్చుకోవాలనేటువంటి అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఇప్పుడు నారాయణ స్వామి గారు ఉన్నారు. నిజంగా కోనసీమ అంబేద్కర్ జిల్లా రావులపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గ పరిధిలో గల 45 మంది పిల్లలకు వినికిడి మిషన్లు, వీల్ చైర్లు, రోలాల్ రాడ్, ట్రేడ్ సైకిల్స్ తదితర ఉపకరణాలను అందజేసినట్లు చెప్పారు. పిల్లలకు వారి తల్లిదండ్రులకు భోజనం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ సేవా సమితి సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, పాఠశాల
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నందం వీర వెంకట సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, జక్కంపూడి వెంకటస్వామి, పడాల బుల్లి, కొండారెడ్డి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, మద్దింశెట్టి శ్రీనివాసరావు, ఎంపీడీఓ మహేశ్వరరావు, 4 మండలాల విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ. రావులపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రత్యేక అవసరాల గల పిల్లలకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గ పరిధిలో గల 45 మంది పిల్లలకు వినికిడి మిషన్లు, వీల్ చైర్స్, రోలర్ డ్రాడ్, ట్రేడ్ సైకిల్స్ తదితర ఉపకరణాలను అందజేసినట్లు చెప్పారు. పిల్లలకు వారి తల్లిదండ్రులకు భోజనం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ సేవా సమితి సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నందం వీర వెంకట సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, జక్కంపూడి వెంకటస్వామి, పడాల బుల్లికొండారెడ్డి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, మద్దింశెట్టి శ్రీనివాసరావు, ఎంపీడీఓ మహేశ్వరరావు, 4 మండలాల విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేకమైన ఉపకరణాలు ఈనాడు ఇంచుమించు ఒక 45 మందికి హీరింగ్ ఇంప్లిమెంట్స్ కానీ 11 మందికి వినికిడి మిషన్లు ఒక 11, వీల్ చైర్స్ ఒక 13, సిపి చైర్ 5, సిపి చైర్ డైలాక్స్ 5, రోలర్ బిగ్ అంటే రోలర్ బిగ్ అంటే చూపు గిఫ్ట్ 1, ట్రై సైకిల్ 3, 45 వస్తువులు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ కూడా గతంలో శాసనసభ్యులు కూడా ప్రారంభించడం జరిగాయి. అక్కడ ఉచ్చులో కానీ ఇక్కడ రావులపాలెంలో అక్కడ స్కూల్ కానీ 4 మండలాలకు స్కూల్ పెట్టడం, వివిధ గ్రామాల నుంచి అక్కడ తీసుకురావడం, వారికి ప్రత్యేకమైన శిక్షణ అంటే వారు పొందగలిగిన స్థాయిలో వారికి ఏ విధంగా వారికి చేయొద్దు పిల్లల కార్యక్రమాల ద్వారా వారికి కొంచెం సహాయ సహకారాలు అందివ్వడం జరిగాయి. దానికి కొనసాగంగా ఇక్కడ పరికరాలు కూడా అందివ్వడం. మన మధ్య మనం ఇక్కడ ఇదే గ్రౌండ్ లో కూడా ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టాం. అంటే వివిధ కేటగిరీకి సంబంధించిన పిల్లలు, చదువుకునే పిల్లలు కాకుండా మిగతా వారికి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఆ రోజు ఎన్నికల కోడ్లో ఎక్కువ సమయం ఉండలేకపోయాం, కానీ అలా మంత్రి గారిని కూడా తీసుకురావాలి అడిగారు. కానీ ఎన్నికల కోడ్ వల్ల వీలు కాలేదు. ఇప్పుడే ఎంతవరకు చెప్పారు 450 మందికి 435 మందికి ఇంప్లిమెంట్స్ కూడా వచ్చి ఇక్కడ రూముల్లో ఉన్నాయి. వారందరూ కూడా మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక కార్యక్రమం పెట్టి కొన్ని రావాల్సి ఉన్నాయి, ఇది ఫిట్ చేయాలి. ఒక డేట్ అనుకుని 435 మందికి కూడా ఈ ప్రత్యేక ప్రతిభావంతులందరికీ కూడా ఆ పరికరాలు కూడా అందివ్వడం జరుగుతుంది. సమాజంలో అన్ని వర్గాల వారికి అందరికీ ఈ విధంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వీరందరి యొక్క కృషితో కొన్ని కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందించడానికి నియోజకవర్గ శాసనసభ్యుగా నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. అధికారులు కూడా దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇప్పుడే మూడో కార్యక్రమం నాకు ఉదయం ఒక టీచర్ గారు వాడపాలలో రిటైర్మెంట్, అదేవిధంగా యూటీఎఫ్ఆర్ బడిపోవడం అనే కార్యక్రమం శ్రీనివాసపేట కొత్తపేటలో ఒక కార్యక్రమం, మరి మూడో కార్యక్రమం ఇది. ఇంకో 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలలో భాగంగా 24వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చైతన్య బ్రదర్స్ వారిచే క్లాసికల్ భక్తి గీతాలు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు గొంతిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ వారం ఉగాది పురస్కారాలు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు పీవీకే జగన్నాథరావు, పి శ్రీదేవి, విశాలాక్షి మహంతిలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. చిత్ర యూనిట్ హీరో ఇంద్ర, హీరోయిన్ పాయల్, డైరెక్టర్ నిఖిల్, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, రోల్ రైడా, ప్రముఖ దర్శకులు, పలు హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథ్ పాల్గొన్నారు. స్థానిక దర్శకుడు నక్కిన త్రినాథ్ కు ఉగాది పురస్కారం అందజేశారు. మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొలతల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా 24వ రోజు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. చైతన్య బ్రదర్స్ వారిచే క్లాసికల్ భక్తి గీతాలు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు గుంతిర శ్రీనివాసరావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ వారం ఉగాది పురస్కారాలు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు పీవీకే జగన్నాథరావు, పి శ్రీదేవి, విశాలాక్షి మహంతిలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌర్యపటం మూవీ టీం వేదికపై హల్చల్ చేశారు. చిత్ర యూనిట్ హీరో ఇంద్ర, హీరోయిన్ పాయల్, డైరెక్టర్ నిఖిల్, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, రోల్ రైడా, ప్రముఖ దర్శకులు, పలు హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, శ్రీ నూకాంబిక అమ్మవారి దర్శనం చేయించి ఇంత పెద్ద వేదికపై మా సినిమా ప్రమోషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం స్థానిక దర్శకుడు నక్కిన త్రినాథ్కు ఉగాది పురస్కారంను అందజేశారు. చిత్ర యూనిట్ను శాసనసభ్యులు కొనతల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. అన్నిటికీ మంచిది. మేము నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఈరోజు రావడం, దర్శించుకోవడం నిజంగా మా అదృష్టం. మేము యాక్చువల్గా ప్రమోషన్ కోసం చౌర్యపాఠం అనే సినిమా చేసాం. మా హీరో ఇంద్ర ఒకసారి ఇంద్ర కొత్త హీరో రేపు 25వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మీరందరూ సినిమా చూసి ఆశీర్వదించాలని, కొత్త హీరోని, కొత్త కుర్రాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా కొత్త అనకూడదు, ఆల్రెడీ 2 సినిమాలు చేసింది ఆవిడ. కాకపోతే ఇదే ఫస్ట్ సినిమా సైన్ చేసింది పాయల్ గారు, పాయల్జీ. ఇప్పుడు నేను హిందీలో మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగు బాగా మాట్లాడుతుంది ఆవిడ. ఈ సినిమాలో ఆవిడే డబ్బింగ్ చెప్పుకుంది కూడా. కాబట్టి చౌర్యపాఠం అని ఒక మంచి థీమ్ తోటి స్టాండర్డ్స్, అంటే సినిమా స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా అందరూ కష్టపడి చేసిన సినిమా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ నాటికల్లా పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తి, జలవనరుల శాఖ మంత్రి వెల్లడి. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మళ్లిస్తామన్న రామునాయుడు. విజయనగరంలో సాగునీటి పథకాలపై మంత్రి సమీక్ష. అన్నవరం దేవస్థానంలో ఈవో ఉద్యోగుల మధ్య రగడ, దేవాదాయ శాఖ విచారణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.